మనకి కావాలనుకున్నప్పుడు షేడ్ నెట్. ఇక్కడ టమాటా మొక్కలు ఉన్నాయి కదండి, ఎక్కువ ఎండ ఉంటే ఈ టమాటా మొక్కలకైతే ఇబ్బంది అవుతుంది. సో అందుకని షేడ్ నెట్ అయితే వేసామండి. ఈ షేడ్ నెట్ కూడా మనకి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు, ఎండ ఉన్నప్పుడు మనము కట్టే విధంగా అయితే మేము అరేంజ్ చేసుకున్నామండి. అది ఎలా అరేంజ్ చేసామనేది కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈడనైతే మాకు ఒక పైప్ ఉందండి. ఈ పైప్ సాయంతో జీవేర్ అయితే అక్కడ కట్టాము. అట్ లాస్ట్ కి అయితే కర్రలు కట్టేస్తామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు కర్ర కట్టేసి ఆ కర్రకు సపోర్టివ్ గా ఇవన్నీ జీవైర్లు అయితే అక్కడ దాకా వేసేసాము. ఇక్కడ సపోర్టింగ్ గా మధ్యలో మధ్యలో కూడా జీవైర్లు అయితే కట్టేసామండి. చూస్తున్నారు కదా జీవైర్లు ఎలా ఉన్నాయో. లాగ్నానా ఇక్కడ చూస్తున్నారు కదండి, అక్కడ నుంచి ఒక వైర్ పట్టి లాగేస్తే ఇలాగా చక్కగా మనకి కావాలనుకున్నప్పుడు షేడ్ నెట్ వేసుకోవచ్చు, వద్దనుకున్నప్పుడు రిమూవ్ చేసుకునే విధంగా అయితే ఇలా చేసామండి. చూసారు కదా, ఇక్కడ ఈ వైర్ ఏమో దాన్ని పైనంగా కట్టేసామండి. ఇలాగా మనం లాగుతుంటే ఇలా వచ్చేస్తుంది చక్కగా. మనము దీనికి ఇలాగా కట్టేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనకి ఇది వద్దు అనుకుంటే అక్కడ సైడ్ నుంచి, మనకు వద్దు అనుకుంటే అక్కడ నుంచి కార్ లాగేస్తే చక్కగా ఇలాగా మనకు షేడ్ నెట్ అనేది రిమూవ్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలాగా మనకి కావాలనుకున్నప్పుడు వేసుకోవచ్చు, వద్దనుకున్నప్పుడు రిమూవ్ చేసుకునే విధంగా మా వారు మా చిన్నబ్బాయి అయితే ఆలోచించి ఇలా చేశారండి. ఇప్పుడు మేము షేడ్ నెట్ కోసము ఎలా తయారు చేసామో చూపిస్తామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, యూపీవీసీ పైప్స్ ఉంటాయి కదండి, వాటిని అయితే చిన్న చిన్న రింగ్స్ లాగా కట్ చేసుకున్నామండి. చిన్న చిన్న రింగ్స్ లాగా కట్ చేసేసుకొని ఇలాగా 1 ఫీట్కి 1 ఫీట్ గ్యాప్ వచ్చే విధంగా ఇలా వీటిని అయితే ట్యాగ్స్తో అరేంజ్ చేసేసుకున్నామండి. చక్కగా షేడ్ నెట్ మొత్తానికి కూడా ఇలాగా 2 సైడ్స్ అయితే వేసేసుకున్నామండి. ఈ షేడ్ నెట్ మనకి ఎక్కడైనా సరే దొరుకుతుంది ఫెర్టిలైజర్ షాపుల్లో. ఇక్కడ మనకి అంటే ఓపెన్ క్లోజ్ చేయడానికి గట్టిగా ఉండడం కోసం అయితే ఇంకో యూపీవీసీ పైప్ అయితే ఇలాగా అరేంజ్ చేసుకొని దానికి కూడా ట్యాగ్స్ అయితే టైట్గా ఉండే విధంగా ట్యాగ్స్ వేసేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఆ ట్యాగ్స్ అన్నీ కూడా ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకుంటాము నీట్గా ఉండడం కోసం అయితే. షేడ్ నెట్ ఓపెన్ క్లోజ్ చేయడానికి రింగ్స్ అయితే పెట్టాం కదండి, అందులో నుంచి జీవైర్ తీస్తామండి. ఈ జీవైర్ వల్లనే షేడ్ నెట్ అనేది మనకు ఓపెన్ క్లోజ్ అనేది అవుతుందండి. దీని నుంచి ఈజీగా మనకి మూవ్ అవ్వడం కోసం ఈ జీవైర్ అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా చేసేసుకోవాలి. ఈ వైర్ అనేది లాస్ట్కి, అంటే మనకి ఎక్కడ వరకు అయితే మనం షేడ్ నెట్ వేసుకుంటున్నామో అక్కడ లాస్ట్లో అయితే ఈ వైర్ గట్టిగా కట్టేసుకోవాలి. మాకైతే రాడ్స్ ఉన్నాయండి, ఆ రాడ్స్కి అయితే కట్టేస్తాము, అప్పుడు ఈజీగా మూవ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ అక్కడ మాకైతే రాడ్స్ వేయించామండి, ఎందుకంటే టెర్రస్ గార్డెనింగ్ చేసుకుంటామనే ఆలోచన ఉంది కాబట్టి మా వారు ముందుగానే అన్ని సైడ్లు అండి, మాకు అన్ని సైడ్లో ఇలాగ రాడ్స్ అయితే వేపించారు. ఆ రాడ్స్ కు ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కర్ర సాయంతో చక్కగా ఇలా కట్టేసుకోగలిగామండి. ఇక్కడ మనకి కనకాంబరాలు ఉన్నాయి, అలాగే దోస అయితే రీసెంట్ గా వేసానండి. చూస్తున్నారు కదా, మొత్తం కూడా పూత మీద ఉంది. మనకు ఎక్కువగా ఎండ వస్తూ ఉంటుంది కదండి, మనకి ఏప్రిల్ మే వచ్చిందంటే చాలు అసలు మనమే ఏదోలా అయిపోతాము. అలాంటివి చెట్లు ఎలా మొత్తం వాడిపోతూ ఉంటాయి. సో అందుకోసమని ఎక్కువ ఎండ వచ్చినప్పుడు మధ్యాహ్నం మొత్తము కూడా షేడ్ నెట్ వేసేసాము, ఈవినింగ్ కాగానే తీసేస్తామండి. చెట్లకు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. మనకి ఇక్కడ చిల్లి కూడా ఉంది కదా, ఈ మిర్చి మొక్కలకైతే ఈ ఎండాకాలము పూత అంతా కూడా రాలిపోతూ ఉంటుంది. మనం ఇలాగ షేడ్ నెట్ వేసుకుంటే మనకు టమాటా మిర్చి అనేది ఈజీగా పండించుకోవచ్చు అండి. సో అందుకోసమని ఈ ప్లేస్ లో మాత్రమే షేడ్ నెట్ అరేంజ్ చేసాము. అక్కడ సైడ్ చూసుకుంటే మాకు ఆల్రెడీ గ్రేప్ ప్లాంట్ ఉంది, గ్రేప్ ప్లాంట్ కింద రోజెస్ అలాగే చామంతులు అవన్నీ కూడా షేడెడ్ ప్లేస్ లోనే ఉండిపోతాయి. అక్కడ సైడ్ మొత్తం కూడా క్రీపర్స్ ఉంటాయండి. సో ఇటు సైడ్ మొత్తం ప్లాన్ చేసేసుకున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.